గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తుమ్కుంట్లో గల విజన్ హై స్కూల్ సప్తోత్సవ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు కేవలం మార్కుల వేటలోనే ఉండకుండా చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ అలవర్చుకోవడం ఎంతో అవసరమని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. నేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులని, వారిని ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కీలకమని ఆయన అన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ మిరియాల సతీష్ కుమార్, రీనా మేడం, డైరెక్టర్లు శ్రీకాంత్, మహేష్, గంగా నర్తయ్య, సాధన, అనిత మేడం మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మిత్రులు సతీష్ సార్ గారు మా దర్పల్లి వచ్చినప్పుడు మా స్కూల్ చూడండి సార్ అని అంటే నేను మామూలుగా మా మండల స్థాయిలో ఉన్న స్కూల్ అలాగే ఉంటుందని అనుకున్నాం. కానీ నిజంగా కూడా 80 మందితో స్టార్ట్ చేసి ఇంత పెద్ద ఎత్తున దాదాపు 700 మంది స్టూడెంట్స్ విద్యార్థులతోని ఇంత గొప్ప ఈరోజు మనం సప్తోత్సవం 7వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య అతిథిగా ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్ సభ్యులు ఇచ్చేసి తన అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. సో చదువుతో పాటు సంస్కారం, విలువలు నేర్పించమని చెప్పారు. ఆయన ఆజ్ఞను సవరిస్తాం. ఇప్పుడు ఎన్నో యాక్టివిటీస్తో, ఎన్నో కల్చరల్ ఈవెంట్స్తో మేము ముందుకెళ్తున్నాం. ఇంకా పేరెంట్స్ సపోర్టు, ఇంకా ఈ ఉన్న ఏదైతే ప్రెస్ క్లబ్ మెంబర్స్ వాళ్ళకి ఉన్న కోఆపరేషన్స్ బట్టి మేము ఇంకా ముందుకెళ్తాం. మీ యొక్క కోఆపరేషన్, మీ యొక్క ఇది మాకు కావాలని కోరుకుంటున్నాం. సో మా డైరెక్టర్స్ అందరి తరఫున పేరెంట్స్కి, ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ మా విజయన్ హై స్కూల్ నడిపిస్తున్నాడు. ఇప్పటికి ఈరోజు వచ్చి 7 years కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి నేను ఇంటికి ఆగేది చాలా సంతోషమైన రోజు ఈరోజు. దీనికి ఆగలేదు. ఇలాగే ఎవ్రీ ఇయర్ ఎంతో ఉండాలి. దానికి లిమిట్ అనేది ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈటెల రాజేందర్ వచ్చి పిల్లలను జీవించారు. చాలా చాలా సప్తోత్సవంలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి యాన్యువల్ డే కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడం అనేది జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎంపీ మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ గారు చక్కగా విద్యార్థులను ఉద్దేశించి, తల్లిదండ్రులను ఉద్దేశించి కుటుంబం యొక్క విలువలని, పిల్లల పట్ల వారికి ఉండాల్సినటువంటి బాధ్యతను, పేరెంట్స్ ఎలాంటి అలవాట్లు కలిగి ఉంటే, ఎలాంటి దృష్టి కలిగి ఉంటే పిల్లలు అభివృద్ధి చెందుతారు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఇది సప్తోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని విజన్ స్కూల్ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇంతటితో ఈ విజన్ స్కూల్ యొక్క ప్రాధాన్యత నలుమూలలా వ్యాపిస్తుంది. మా యొక్క ఉద్దేశం, మా యొక్క కర్తవ్యం పిల్లల పట్ల చక్కని బాధ్యతను నిర్వర్తిస్తూ వారిని భావి పౌరులుగా తయారు చేయాలనేదే విజన్ స్కూల్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.